అధ్యక్ష, ఇది శాసనసభ్యుల ప్రివిలేజ్కి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. మరి ఫిబ్రవరి 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క కడప జిల్లాలోని గండికోట జలాశయం దగ్గరికి వస్తున్నారు. మీరంతా రావాలి అని వచ్చి మరి కలెక్టర్ గారు ఆహ్వాన పత్రం పంపించడం జరిగింది అధ్యక్ష. దీంట్లో వేదిక వచ్చేసి గండికోట జలాశయము కొండాపురం దగ్గర అందరూ ఆహ్వానితులే. ఇట్లు కేవీ రమణ ఐఏఎస్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కడపని పంపించారు. మరి మేము అదే పనిగా దాదాపు 7 మంది శాసనసభ్యులము, ఒక శాసన మండలి సభ్యులు అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే మరి మధ్యలోనే దాదాపు 2 డిఎస్పీలు, ఒక 10 మంది ఇన్స్పెక్టర్లు, 200 మంది పోలీసులు మమ్మల్ని అడ్డుకొని ఏ పరిస్థితులు మీరు వెళ్ళేటందుకు లేదు, కలెక్టర్ గారు మిమ్మల్ని రావద్దన్నారు, మిమ్మల్ని అడ్డుకోమన్నారని చెప్పడం. ఇది ఎంతవరకు సమంజసము? ఆహ్వానం పంపించడం ఎందుకు? ఆహ్వానం పంపించిన తర్వాత అడ్డుకోవడం ఎందుకు? మరి ఆహ్వానించి అవమానపరచడం అనేది ఒక శాసనసభ్యులకు దాదాపు 8 మంది శాసనసభ్యులము, 2 పార్లమెంటు సభ్యులు మరి వెళ్ళేటందుకు కూడా అనుమతించకపోతే మరి ఏ రకంగా ప్రభుత్వం ఈ రకంగా అటువంటి కలెక్టర్ల మీద ఎవరైనా అధికారి కానీ ఈరోజు మా శాసనసభ్యులు అవుతారు, రేపు పొద్దున ఇంకొక శాసనసభ్యులు కానివ్వండి. మరి ఇది శాసనసభ్యుల ప్రివిలేజ్కి సంబంధించినటువంటి విషయం. మరి ప్రభుత్వం దయచేసి ఇది 168 నోటీస్ ఇస్తున్నాం అధ్యక్ష. దయచేసి తప్పకుండా మీరు దీని మీద అడ్మిట్ చేసుకొని మరి తగు విచారణ జరిపి ఎవరైతే ఆ వాస్తవాలను దృష్టికి తీసుకొని ఖచ్చితంగా ఆ యొక్క శిక్షించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.